దిస్ ఇస్ ది ఆల్ న్యూ అపాచీ RR 310 మన 2024 మోడల్ అండ్ దీనికి వింగ్లెట్స్ కూడా ఇచ్చారు యాజ్ యూ కెన్ సీ. అండ్ ఈ వింగ్లెట్స్ క్రియేట్ 3 kgs డౌన్ ఫోర్స్ అనే. అండ్ దీని లుక్స్ వైజ్ అయితే వింగ్లెట్స్ ఒకటి యాడ్ చేశారు. అండ్ దెన్ దిస్ థింగ్ మీరు జనరల్ గా సూపర్ బైక్స్ కొంటే దానికి కూడా ఇది ఇయ్యరు, అది కూడా మీరు పెట్టించుకోవాలి సపరేట్ గా. అండ్ మీకు ఇలాంటి ఇంజన్ కేసింగ్ పెట్టించుకోవాలంటే మేబీ 20 to ఒక 60,000 మధ్యలో ఎక్కడైనా పడచ్చు డిపెండింగ్ ఆన్ ద బైక్. బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళైతే టీవీఎస్ వాళ్ళు స్టాక్ ఇస్తున్నారు అండ్ ఇట్ లుక్స్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. మీకు ఒకసారి అది ఆన్ చేసి చూపిస్తా. అండ్ మీరు రేవ్ చేసే కొద్దీ అది ఫాస్ట్ అయిపోతుంది. మీరు రోడ్ పైన కూడా ఈ బండి తీసుకొని వెళ్తే జనాలు తిరిగి అడుగుతారు అదే ఏంది ఇది అని చెప్పేసి. అంతేకాకుండా యాజ్ యూ కెన్ సీ ద పైప్, ఐ గెస్ ఇది టైటానియం పైపే అనుకుంటున్నా, తెలియదు మనకి ఎంతవరకు టైటానియం అని చెప్పి. బట్ టైటానియం కి ఎట్లయితే కలర్ మారుతుందో బ్లూ పర్పుల్ అండ్ ఆల్, దీనికి కూడా అలానే మారుతుంది. అండ్ అంతేకాదు దిస్ బైక్ ఇస్ ఫుల్లీ ఫీచర్స్ ప్యాక్డ్. టాప్ ఆఫ్ ది లైన్ దీనిలో 3 వేరియంట్స్ సంథింగ్ ఉన్నాయి. అండ్ దీనిలో మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్ లో కంప్రెషన్ ఉంది, ప్రీలోడ్ ఉంది, రీబౌండ్ కూడా ఉంది. సో ఫుల్లీ అడ్జస్టబుల్. దీని రేర్ సస్పెన్షన్ కి కూడా ఫుల్లీ అడ్జస్టబుల్, ఫ్రంట్ కూడా ఫుల్లీ అడ్జస్టబుల్. అండ్ దీనిలో క్రూజ్ కంట్రోల్ ఉంది, టాపిక్ కంట్రోల్ ఉంది, ఈజీ కంట్రోల్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, మీరు క్రూజ్ కంట్రోల్ పెట్టుకుని ఇన్ కేసు మీరు కార్నర్ ఎంటర్ అవుతున్నారు, సో మీరు 80 స్పీడ్ లో కార్నర్ తీసుకుంటున్నారు, బట్ ఆ కార్నర్ ఇస్ లైక్ 60 తీసుకోగలుగుతుంది అంటే ఆటోమేటిక్ గా బైక్ 60 అవుతుంది. మళ్ళీ మీరు కార్నర్ నుంచి ఎప్పుడైతే లీన్ నుంచి మళ్ళీ స్ట్రేట్ అవుతారో ఆటోమేటిక్ గా బైక్ మళ్ళీ 80 కి పికప్ అయిపోతుంది. సో ఇట్ హాస్ కార్నరింగ్, ABS, కార్నరింగ్, ట్రాక్షన్ కంట్రోల్. అంతేకాకుండా దిస్ థింగ్ హాస్ ఎ క్విక్ షిఫ్టర్. బట్ దీని క్విక్ షిఫ్టర్ మీకు మొత్తం 4 lakh రూపీస్ లోనే మొత్తం బైక్ తో పాటు వచ్చేస్తుంది అనమాట. క్విక్ షిఫ్టర్ కాదు, ఆటో బ్లిప్పర్ కూడా ఉంది. సో అప్ షిఫ్ట్ తో పాటు డౌన్ షిఫ్ట్ కూడా చేయొచ్చు.